సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలుగుదేశం ప్రభుత్వం గాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేస్తున్నటువంటి విధ్వంసకర కార్యక్రమాలు ఇది సాంప్రదాయికంగా ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ కార్యక్రమం ఎవరు చేపట్టినా గానీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పేర్లు వేసుకోవడం అనేది ఆనవాయితీ పద్ధతి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్నే విధ్వంసం చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరిగితే దళిత సంఘాలతో పాటు ఇతర ఆ కులము ఈ కులము అనకుండా పారదర్శకంగా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు బిఆర్ అంబేద్కర్, అటువంటి ఆయన విగ్రహాన్ని కూడా విధ్వంసానికి పాల్పడుతున్నారంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉంటే మంచిది. ఇట్లాంటివే కొనసాగితే మాత్రం తిరిగి ఎవరైతే వాళ్ళ రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటాయి దానిని ధ్వంసం చేయడమే కరెక్ట్ కాదు. ఇట్లాంటి రాజ్యాంగ నిర్మాతల్ని కూడా విగ్రహాలను ధ్వంసం చేసే పద్ధతి మానుకోవాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే ప్రతి దాడులు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మానుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్కు నిరసనగా మేము ఈరోజు అంబేద్కర్ పాలాభిషేకం చేసి మొత్తం ఈ కొవ్వొత్తుల్ది కూడా ప్రదర్శన చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ నిర్మాతకు ఈ విధంగా అవమానం జరగడం అనేది చాలా బాధాకరం. ఎవరు ముఖ్యమంత్రి కంటే వాళ్ళ టైంలో ఓపెన్ చేస్తారు, అంత మాత్రాన వాళ్ళ పేర్లు తీయాలా వీళ్ళ పేర్లు తీయాలా, ఆ విగ్రహం పెట్టినారు దీన్ని మేము ధ్వంసం చేస్తామని చెప్పడం అది మంచి పద్ధతి కానే కాదు. ఈ ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ ఒక్కరికే కాదు, ఈ భారతదేశ రాజ్యాంగం నిర్మించిన మహానాయకుడు. అటువంటి ఆయనను మనం గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులు ఇప్పటికే రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ ఇంకొకటి కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేయడం జరుగుతుంది. దాంతోపాటు దాడులు చేయడం జరుగుతుంది. ఇదంతా వాళ్ళకు ఒక ఫ్యాషన్గా ఏదో దాడులు చేస్తే భయపడతారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు సహజం. దాన్ని అంత మాత్రాన ఈరోజు గెలిచిన పార్టీ మళ్ళీ రేపు గెలుస్తుందని మాత్రం ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. అంత మాత్రాన గెలిచినామని మనం ఏదో చేస్తామనుకుంటే మాత్రం రేపు పొద్దున ఓడిపోయినప్పుడు పరిస్థితి కూడా ఒకసారి మనం అన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము 2019 నుంచి 2020 వరకు కూడా 24 వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో ఎటువంటి దాడులు కానీ ఎటువంటి మీద ఎవరు అన్యాయం కానీ ఏదైనా ఒక 2-3 గ్రామాల్లో ఉండే వాళ్ళ ఫ్యాక్షన్ మీద వాళ్ళు ఏదైనా జరిగిండొచ్చు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అని తెలుగుదేశం అని ఎక్కడ కూడా దాడులు చేసుకునే పరిస్థితి ఏం లేనేలేదు. కానీ మాత్రం ఒక్కసారి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాతకి ఈ విధంగా అవమానం జరగడం దేశం యావత్తు భారతదేశానికే ఒక నాయకునికి జరగడం, అందరూ కూడా అందరూ కూడా దళిత నాయకునికి అన్యాయం జరగడం అనేది దళితులు కూడా చాలా మంది ఈరోజు రోడ్డు ఎక్కి చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. ఎవరైతే అవన్నీ కూడా ధ్వంసం చేసినారో వాళ్ళని ఆ ముద్దాయిల్ని ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళను గుర్తించి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.